హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్ జాబ్స్ అడ్డం. ఈరోజు నేను మన ముందుకి ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంటర్న్ అనే జాబ్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ప్రజెంట్గా అయితే మనకి ఇంటర్న్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అయితే మీ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు ఫుల్ టైం పొజిషన్కి అయితే హైర్ చేసుకుంటారు. అండ్ దీనికి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ వల్ల అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా కంపెన్సేషన్ చూసుకుంటే $200 పర్ మంత్లీ స్టైఫండ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ప్రస్తుతం అయితే మనకి 2 to 3 month ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 3 months కంప్లీట్ అయిపోయాక మిమ్మల్ని అయితే ఫుల్ టైం పొజిషన్కి అయితే వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. అది కూడా మీ పర్ఫార్మెన్స్ తగ్గట్టు అయితే మిమ్మల్ని ఫుల్ టైంకి అయితే కన్వర్ట్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ 100% రిమోట్ జాబ్. ఇది మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు ఇంట్లో ఉంటూ చక్కగా అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి వర్కింగ్ అవర్స్ చూసుకుంటే ఇంటర్న్షిప్ అయితే 5:30 AM to 12:30 PM వరకు అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ వర్కింగ్ అవర్స్. ఒకవేళ మిమ్మల్ని ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసిన తర్వాత అయితే మీకు 8 AM to 5 PM మధ్యలో అయితే ఉంటుంది. మీకు ఫుల్ టైం చేసిన తర్వాత 8 AM to 5 PM అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే 5:30 AM to 12:30 PM అయితే మనకి వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఎఫిషియెంట్గా టైం మేనేజ్మెంట్ని బట్టి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. అండర్ ప్రెషర్లో కూడా అయితే మీరు వర్క్ చేసేంత మీకైతే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇది ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, ఉన్నట్లయితే ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన ఏమేమి స్కిల్స్ కావాలో మనమైతే ఇప్పుడు చూసిద్దాం. మీకు దీనికోసం స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ప్రయారిటైజింగ్ అండ్ ప్లానింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సెల్ఫ్ స్టార్టర్ అండ్ గో గెటర్. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీరు ఉండాలి. కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. మీరు మీ వర్క్ మీద మీరు 100% ఎఫర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు దీంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, మీరైతే దీనికి చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం అయితే ఇప్పుడు చూసేద్దాం. వీపీస్ వర్క్ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకోగలగాలి. అండ్ మీకు థింకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా మీకైతే ఉండాలి. డైలీ యాక్టివిటీస్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఫోన్ కాల్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. షెడ్యూల్స్, క్యాలెండర్, ఈవెంట్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ది నిట్టి-గ్రిట్టి ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ పర్సనల్ ఆఫ్ ది VP. Be the SPOC between the VP and the internal plus external stakeholders. Facilitate day-to-day operational and administrative ad hoc tasks. Preparing informative reports and presentations as and when required. ఎప్పుడైతే మనకి ప్రజెంటేషన్స్ కానీ అవసరం ఉంటుందో వీటన్నిటిని కూడా రిపోర్ట్స్ అండ్ ప్రజెంటేషన్స్ని కూడా మీరైతే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే న్యూ వేస్ని అయితే ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి, వాటి కోసం చూస్తూ ఉండాలి. డే టు డే ఆపరేషనల్ యాక్టివిటీస్ని అయితే మీరు చూస్తూ ఉండాలి. వీపీకి అండ్ ఇంకా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్కి మధ్యలో అయితే మీరు SPOCగా అయితే యాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి మనకి న్యూయార్క్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. VP యొక్క డైలీ టాస్క్స్ అండ్ రొటీన్స్ని అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆపరేషనల్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ని అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ వాళ్ళకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫౌండర్స్కి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఎక్సలెంట్, కాన్ఫిడెంట్ అండ్ ట్రెమెండస్లీ బిజినెస్ లైక్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది 2 to 3 months. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని తగ్గట్టుగా అయితే మిమ్మల్ని ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనికి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో మనం చూసేద్దాం. కిందనే మనకి ఇక్కడే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది.
జస్ట్ ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, రెజ్యూమేని అప్లోడ్ చేసేయండి. అండ్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, మీ నెక్స్ట్ 5 years మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ చూసుకుంటారు అనేది కూడా ఇవన్నీ ఇచ్చేసేయండి. అండ్ మీ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఏది అండ్ యూనివర్సిటీ కూడా ఏది అనేసి అడుగుతున్నారు, అక్కడైతే ఎంటర్ చేసేయండి. అండ్ మనకి వర్కింగ్ అవర్స్ కంఫర్టబుల్గా ఉంటారా మీరు అని అడుగుతున్నారు, అదైతే కంపల్సరీ ఎస్ పైన అయితే క్లిక్ చేసింది. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.